बीआरएस के कारगुजार सदर के तारक रामाराव ने दिल्ली असेंबली के इंतखाबी नताइज पर अपने रद्द-ए-अमल का इजहार करते हुए कहा कि हमारे आयरन लीग रेवंत रेड्डी दिल्ली जाकर कांग्रेस पार्टी को सिफर सीटें दिलाए हैं। उन्होंने कहा कि राहुल गांधी और रेवंत रेड्डी मुल्क में नरेंद्र मोदी के लिए मुहिम चलाने वाले सबसे बड़े स्टार साबित हुए हैं। केटीआर ने तेलंगाना भवन में मुनक़िदा विकाराबाद बीआरएस कारकुनों के इजलास में शिरकत करके खिताब किया। उन्होंने कहा कि रेवंत रेड्डी ने महाराष्ट्र से कांग्रेस पार्टी की मुहिम का आगाज किया और दिल्ली में इख्तिताम को पहुंचाया है और आने वाले दिनों में रेवंत रेड्डी इसी तरह की मुहिम को जारी रखेंगे। మీకు అందరికి మన తెలంగాణలో కూడా సిల్కర్ చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ సార్. ఏం చెప్పిండు ఎలక్షన్లకు ముందు? అరే కాంగ్రెస్ కు దబ్బన ఓటేస్తే తప్పిదారి రైతు బంధు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా? అయ్యిందా? ఇప్పుడు మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ రైతులు మైకు పెడితే ఎట్లా తిడుతుర్రు? అమ్మతోడు చెప్తున్న కిసోటి తిట్లుంటాయని కూడా తెలియదు నాకు. అరే 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 ఏం తిట్లా? నేను తాత తిడుతుండు 4.5 నిమిషాలు ఉంది ఆ వీడియో. ఒక 4.5 నిమిషాలలో ఒక 400-500 తిట్లు తిట్టిండు. ఇంకోడు రేషం ఉన్నోడైతే ఇక్కడ బాయిల నీళ్లు పోసుకొని దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది కానీ రేషం లేదు మను లేదు ఆయనకు. నిజంగా ఆయన చూస్తుండో లేదో రేవంత్ రెడ్డి గారు దయచేసి చూడకు, చూస్తే తట్టుకోలేవు. ప్రజలు సంవత్సరం లోపలనే గుర్తించారు. వికారాబాద్లో మీరు ఇవాళ ఏ ఊరికన్నా పోండి, ఏ ఊరికన్నా మీ ఇష్టం. అది ప్రసాద్ సొంత ఊరు అన్నీ ఉంటుందా? కర్ణాటక. మా స్పీకర్ గారు సొంత ఊరు కంటే కర్ణాటక పోన్నాడు కావద్దులే. కానీ అయితే ఏ ఊరంటే ఆ ఊరు పోండి. ఏ ఊళ్ళకి పోయి మీరు గొట్టం పెట్టినా, ఏ ఊళ్ళో పోయి ఏ మనిషి ముంగట గొట్టం పెట్టినా ఆ తిట్టుడు, ఆ లొల్లి. నమస్తే అక్కడ పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఒక్క ఆడబిడ్డ కూడా లేదండి ఇప్పుడు నేను వచ్చేసిన అంటుంది అక్క. మన అక్క ఒక్కటి 1 కోటి మంది ఆడబిడ్డలు పెట్టు కాబట్టి గట్టిగా సపోర్ట్ పెట్టాలి. థ్యాంక్ యూ. అయితే సంవత్సరం కిందట నేను వచ్చిన వికారాబాద్కి వచ్చిన, మరపల్లికి వచ్చిన, ప్రచారం చేసిన, ఆనంద్ భాయ్ కోసం తిరిగిన. అప్పుడు మంచిగా ఎక్కడ పోతే అక్కడ ఉత్సాహం మాత్రం మంచిగానే కనబడ్డది. ఈరోజు ఉన్నట్టు జోష్ ఆ రోజు కూడా ఉన్నది. ఆ రోజు కూడా నేను ఆనంద్ గెలిచిపోయిన అనుకునే పోయినా. మళ్ళీ ఏమైందో ఆఖరిలో మరి పట్నం మహేందర్ రెడ్డి వెనుపోటు ఓడిచినా ఏం జరిగిందో కానీ అయిందా? అదే గసంటోళ్ళు కొంతమంది సరే మంచిగా జరిగింది. ఎందుకంటే కుండ వలితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసినట్టు అయింది ఇప్పుడు మనకు. ఎందుకంటే లంగలు ఎవరో దొంగలు ఎవరు మనోళ్ళో, ఎవరు ఇంటోళ్ళో, ఎవరు దొంగలో ఇప్పుడు మాత్రం తేలిపోయింది. ఇక పార్టీ కూడా సబ్బు పెట్టి కడిగినట్టు మంచిగా సాఫ్ అయింది. అసంటోళ్ళు వెళ్ళిపోయినరు, నికార్సుగా కొట్లాడేటోళ్ళు మాత్రమే మిగిలిరు. పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఏ సంస్థలనైనా ఏ పార్టీలనైనా 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి పోరాటవాదులు, అంటే ఫలితం ఎట్లున్నా